ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వ బిగ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రేషన్ కార్డుదారులందరూ తమ ఆధార్ కార్డుతో రేషన్ కార్డును లింక్ చేసి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. కాగా గతంలోనూ కేంద్రం ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవడానికి పలుమార్లు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కావున ఇదే చివరి అవకాశం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఈ కేవైసీ పూర్తి చేయని వారు పీడీఎస్ ద్వారా సబ్సిడీ ఆహార ధాన్యాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం తెలిపింది. అలాగే 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు, 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కేవైసీ అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సబ్సిడీ ఆహార ధాన్యాలు, ఇతర సౌకర్యాలను నిజమైన లబ్ధిదారులకు మాత్రమే చేరేలా చేయడానికి, అలాగే వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి, దుర్వినియోగాన్ని నిరోధించడానికి తీసుకున్నారు. కాగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి మార్చి 31 వరకు చివరి తేదీగా నిర్ణయించబడింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గడువును ఏప్రిల్ 30 వరకు పొడిగించింది. ఏప్రిల్ 22 నాటికి రాష్ట్రంలో సుమారు 80% రేషన్ కార్డుదారులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 20% మంది కూడా వెంటనే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.